ఓ హాయ్ పరశురాముడు భీష్ముడి గురువుగారు. భీష్ముడికి పరశురాముడికి మధ్య యుద్ధం గురించి ఈరోజు తెలుసుకుందాం. సత్యవతికి శంతనుడితో వివాహం జరిగింది. 2 కుమారులు జన్మిస్తారు. మొదటి కుమారుడు చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుక్త వయసులోనే మరణిస్తాడు. రెండవ కుమారుడు విచిత్రవీర్యుడు మానసికంగా శారీరకంగా సమర్థవంతుడు కాదు. ఇతనికి పెళ్లి జరగాలంటే కష్టం. కాశీదేశపు రాజు కాశ్యరాజు తన 3 కుమార్తెలకు స్వయంవరం ప్రకటిస్తాడు. విచిత్రవీర్యుడికి ఆహ్వానం లేదు. భీష్ముడు తన వంశం నిలుపుకోవడానికి తన తమ్ముడికి పెళ్లి చేయాలని కాశ్యరాజు 3 కుమార్తెలను ఎత్తుకొస్తాడు. పెద్ద కూతురు అంబ. ఈమె వేరే యువరాజును ప్రేమించినందున విచిత్రవీర్యని పెళ్లి చేసుకోలేనంటుంది. ఈమెను మళ్ళీ తీసుకుపోతే ఆ ప్రేమించిన యువరాజు, నిన్ను భీష్ముడు ఎత్తుకుపోయాడు, నేను నిన్ను స్వీకరించలేను అని అంటాడు. అంబ భీష్ముడిని కోరుతుంది తనను పెళ్లాడమని. కానీ భీష్ముడు బ్రహ్మచర్య ప్రతిజ్ఞ వల్ల అది కుదరదు అంటాడు. ఇక ఎటు ఏమీ చేయలేని స్థితిలో పరశురాముడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి భీష్ముడితో యుద్ధం చేయమంటుంది. పరశురాముడికి భీష్ముడికి యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది. ఒకరిని మించి ఒకరు పోరాడుతూ ఉంటారు. భీష్ముడి గురువు పరశురాముడే కదా. ఇద్దరు సమానమైన యోధులే. ఇక ఈ యుద్ధానికి అంతులేదు అని గ్రహించిన శివుడు ప్రత్యక్షమై అంబకి ఇలా చెప్తాడు, తర్వాత జన్మలో నీవు భీష్ముడిని చంపడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది అని. అప్పుడు అంబ, ఇప్పుడు మరణిస్తేనే కదా నేను ఇంకో జన్మ ఎత్తగలను అని వెంటనే తనువు చాలిస్తుంది. ఇక రెండవ కూతురు అంబిక, మూడవ కూతురు అంబాలిక. వీళ్ళిద్దరితో విచిత్రవీర్యుడికి పెళ్లి జరుగుతుంది. సంతానం కలగకుండానే విచిత్రవీర్యుడు మరణిస్తాడు. విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు ఎలా జన్మిస్తారనే విషయం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.